హాయ్ వ్యూవర్స్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే మంచిగా ఉన్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసరికి రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంది, హోమ్ కేర్ అంటే ఏంది, సో దీని గురించి డిఫరెన్స్ చెప్తాను. అండ్ శాలరీస్ ఎలా ఉంటుంది, డ్యూటీ టైమింగ్స్ ఏంటి, ఈ ఫుల్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే చాలు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో రీహాబిలిటేషన్ సెంటర్ అంటే ఏంది అంటే, మన సైడ్ కుకట్పల్లి, రామంతపూర్, నాగోల్ సైడ్ కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని. లైక్ పేషెంట్స్కి హెల్ప్ చేయడము, వాళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడం అండ్ సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం. సో ఇలాంటి పేషెంట్స్ ఎక్కువగా రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉంటారు. వాళ్ళకి ఏదైనా బోన్స్ కూడా ఇరిగిపోయినప్పుడు, వాళ్ళకి లైక్ ఎయిడ్స్ ఉన్నా కానీ, హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతారు కొన్ని రోజులు. అంటే వాళ్ళకి అదొక ట్రీట్మెంట్, కొంచెం వెల్ క్యూర్ అయ్యేది వరకు అక్కడ ఉంచి మళ్ళీ తీసుకొచ్చుకుంటారు వాళ్ళ ఇష్టం ఉంటే. సో వీళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లా ఉంచుతారనమాట. ఇక్కడ సౌదీ అరేబియాలో కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. రీహాబిలిటేషన్ సెంటర్స్కి మన తెలుగు వాళ్ళు వస్తూ ఉంటారు, వచ్చి ఇరికిపోతారు. సో అందుకోసమే నేను ఈ తెలుగులో చెప్తున్నా ఈ వీడియో, ఎందుకంటే నాకు ఇంతకుముందు 2-3 మెంబర్స్ చెప్పారు. సో కాల్ చేసి చెప్పినారు, అందుకనే చెప్తున్నాను. సో ఎక్కువగా ఏంటి అంటే ఐపీ పేషెంట్స్ ఉంటారు, ఓపీ పేషెంట్స్ ఉంటారు, లైక్ ఐసీయూ అండ్ జనరల్ వార్డ్. ఇందులో మెయిన్గా నార్మల్గా మనం మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం. కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఎట్లా అంటే ఇంజెక్షన్సే ఇవ్వాలి, కొన్ని సైడ్ ఓన్లీ ట్యాబ్లెట్స్ మాత్రమే ఇవ్వాలి. సో వర్క్ ప్రెషర్ తక్కువనే ఉంటుంది. శాలరీస్ వచ్చేసరికి 4,000 నుంచి స్టార్ట్ అయ్యి 6,500 వరకు ఉంటుంది. అందులో డ్యూటీ టైమింగ్స్ అప్ టు 8 అవర్స్ ఉంటుంది అండ్ 12 అవర్స్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. అండ్ మెయిన్గా డే షిఫ్ట్స్ ఉంటాయి అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో మనం రెండింటిని మేనేజ్ చేయాలి. సో ఎలాంటి పేషెంట్స్ వస్తారంటే, రైల్స్ ట్యూబ్ పేషెంట్స్ ఉంటారు, ట్రెకియాస్టమీ పేషెంట్స్ ఉంటారు, కొలాస్టమీ బ్యాగ్ ఉంటుంది, బోన్స్ ఎరిగిన వాళ్ళు ఉంటారు, పట్టి కట్టుకొని వస్తారు కొంతమంది. సో వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు నడిచేటప్పుడు కానీ, కూర్చునేటప్పుడు, ఫుడ్ తినిపించేటప్పుడు, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మనం హెల్ప్ చేస్తూ ఉండాలి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో. సో వర్క్ ప్రెషర్ తక్కువనే ఉంటుంది. బట్ ఒకటి ఏంటి అంటే, కంపెనీస్ని బట్టి కూడా శాలరీస్ వేరియేషన్ ఉంటుంది. దాంట్లోనూ వెకేషన్ వెళ్ళాలి అంటే కొంచెం కష్టమే, వాళ్ళు ఇవ్వరు అనమాట. ఎందుకంటే స్టాఫ్ తక్కువ ఉంటారు, మనకి వర్క్ ప్రెషర్ తక్కువనే ఉంటుందని విన్నాను. బట్ డిపెండ్ అపాన్ కంపెనీస్ని బట్టి ఉంటుంది. సో నార్మల్గా మనం వైటల్స్ చెక్ చేస్తూ ఉండాలి 1 అవర్కి 2 అవర్స్కి. సో హోమ్ కేర్ ఎట్లా అంటే, మనం పేషెంట్ సైడే ఉండాలి. వాడికి పేషెంట్కి ఫుడ్ తినిపించాలి, డ్రెస్సింగ్ చేంజ్ చేయాలి, క్లాత్స్ చేంజ్ చేయాలి. సో క్లీనింగ్ చేసేసి మళ్ళీ ఎప్పట్లాగే ఉంచాలన్నమాట. సో అక్కడ కూడా శాలరీస్ సేమ్ అట్లనే ఉంటుంది, బట్ కొంచెం వర్క్ స్ట్రెస్ అనిపిస్తుంది. సో ఈ రెండిట్లో మీకు అర్థమైపోయింది అనుకుంటా. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.